ఇది మస్తు వైరల్ అవుతుంది. ఇది ఖతర్నాకిగా. కాంగ్రెస్ లో కల్లోలం కలకలం రేపిన పొంగులేటి వీడియో. ఖమ్మం ఎమ్మెల్యేలతో పొంగులేటి టూర్. వీళ్లతో పాటే బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి. బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి ఉండడంతో అనుమానాలు. మరో విమానంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేల టూర్. మంత్రి శ్రీధర్ బాబుతో బట్టి విక్రమార్క భేటీ. బట్టి విక్రమార్క పూజలు చెప్తాను వీళ్ళిద్దరు కలిసి. రేవంత్ కు పొంగులేటి మధ్య ఏం జరుగుతుంది? పాతోళ్ళు కొత్తల మధ్య పంచాయతీ. ఆసక్తికరంగా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తారని కొందరు చెప్తే వేరే నేతలు వస్తున్నారని మరొకరు చెప్పారు. సీన్ కట్ చేస్తే మంగళవారం రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో ఓ విమానంలో కనిపించడం పొలిటికల్ హీట్ పెంచింది. వీళ్ళంతా ఎటు వెళ్తున్నారు? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? బీజేపీ చెప్పినట్టు సర్కారును కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ మొదలైంది. ఇది ఎందుకు మొదలైందంటే TV9 ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి కొంచెం ఓవర్గా మాట్లాడాడు. చాలా ఓవర్గా అంటే చాలా ఓవర్గా మాట్లాడాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఈయనను కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ దీవించి ఈ 5 సంవత్సరాలు మీరు ఉండండి అని పెట్టిండు. 5 సంవత్సరాలు ఉండమన్నారా, 2 సంవత్సరాలు ఉండమన్నారా, 1 సంవత్సరానికే తీసేస్తారా? అది రాహుల్ గాంధీ చేతిలో సోనియా గాంధీ చేతులు ఉన్నది. ఈయన ఏం చేసిండు తెలుసు? ఇట్లా కొడతాను. 10 సంవత్సరాలు రాసుకొచ్చుకున్నా నేను. 10 సంవత్సరాలు ఈ ప్రజలు నాకే అవకాశం ఇచ్చాను, ఇక నేను దిగిపోను అని. మరి పెవికాలు ఏమన్నా పెట్టుకున్నావా అని ఆయన అడిగాడు. పెట్టుకున్నా అన్నాడు. ఎవ్వరు ఏం చేయలేరు అన్నాడు ఆయన ఒక మాట. ఎవ్వడు కూడా ఏం చేయలేడు, నాకు తెలుసు, ఎవ్వడు కూడా నన్ను దించలేడు అని ఇదే మాట మాట్లాడాను. మీరు చూడండి, రజనీకాంత్ అడిగినప్పుడు ఎవ్వడు కూడా నన్ను ఏం చేయలేడు అన్నాడు. ఆ మాటతోటి ఈయన హట్ అయిండు, ఆ మాటతోటి కోటిరెడ్డి వెంకటరెడ్డి హట్ అయిండు, ఆ మాటతోటి సీనియర్ నేతలుగా ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు, దుద్దిల శ్రీధర్ బాబు మంత్రి గారు కావచ్చు, వీళ్ళందరూ హట్ అయింది. బట్టి విక్రమార్క ఎదురు చూస్తుండే రేవంత్ రెడ్డి ఏంది ఈయన కథ? అసలు ఈయన కాంగ్రెస్ బ్రీడ్ కాదు, కాంగ్రెస్ జీన్స్ కాదు. ఓకే, మేనేజ్ చేసే స్కిల్ ఉన్నది కాబట్టి మేనేజ్ చేస్తాడు కావచ్చు. కొంత డబ్బు కావాలన్నప్పుడు అలా సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో పంపుతాడు కాబట్టి వాళ్ళ ప్రేమాభిమానాలు పొందొచ్చు. కానీ మమ్మల్ని మరీ చులకనగా ఏదో కేసీఆర్ రేంజ్లో, కేసీఆర్కు సొంత పార్టీ ఉన్నది, ఈయన సొంత పార్టీ అయినట్టు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు నేను పాలించడానికి వచ్చినా ఎవ్వడు గుంజుకపోయినా దిగుడే లేదు అని ఇంత అహంకారం ఎందుకనేది వీళ్ళకి అర్థమైంది. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తన వంతుగా కొంత పార్టీ ఫండ్ ఇచ్చింది అనేది అందరికీ తెలుసు ఈ లోకానికి. అదేవిధంగా నల్గొండ ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకోవడానికి అటు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా కొంత ఫండ్ పెట్టింది అనేది అది అందరికీ తెలిసిందే. ఇక ఖమ్మం కాడికి వస్తే ఈయన 10 మంది ఈ బట్టి విక్రమార్కే కాకుండా 8-9 మంది అభ్యర్థులకు ఈయనే ఫండ్ పెట్టిండట. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన 8-9 మందికి పెట్టిండట. వాళ్ళు 2 కలిపితే 24 సీట్లు అవుతాయి. ఖచ్చితంగా వాళ్ళు 2 కలిపితేనే 24 సీట్లు అవుతున్నాయి. ఇక మనోడు ఏం గెలిపించిండు, ఎక్కడ గెలిపించిండు? ఈయనకు సంబంధించి ఎవరైనా ఉన్నారా కోటరీ ఎమ్మెల్యేలు? పిసిసి అధ్యక్షుడిగా ఓకే, రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉన్నది ఓకే. మరి ఈయన ఎమ్మెల్యేలు ఎవరు? మల్కాజ్గిరిలో 7 బీఆర్ఎస్ గెలిచారు. మల్కాజ్గిరిలో 7 బీఆర్ఎస్ గెలిచే. మహబూబ్ నగర్ లో బీజేపీ కూడా గెలిచారు. ఈయన కింద ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? ఈయన ఇంకేం నమ్మగలుగుతాడు? రాధాకృష్ణ దగ్గర కూర్చొని మీరు వ్యూహాలు బండడంలో దిట్ట అయిపోయారు మీరు అంటే ఈయన కూడా నవ్వుతాడు. ఈయన ఏదో పెద్ద వ్యూహాలు బండినట్టు ఈయన నవ్వుతాడు. ఆయన అంటారా, నేను అనుకున్నది 75, కాకపోతే నా మాట కొందరిగా అక్కడోడు ఇక్కడోడు ఉంటాడు కదా, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కదా, పాతగా కూడా పరిచయాలు ఉంటాయి కదా, నేను వీళ్ళకి 75 సీట్లు అన్నా, ఇయ్యలే 50 ఇచ్చిండ్రు, నేను చెప్పిన 50 గెలిచిండ్రు. ఇక ఇప్పుడు కూడా అన్నా నేను 15 సీట్లు నేను చెప్పిన వాళ్ళకి అంటే 12 ఇచ్చిండ్రు, ఆ 12 నేను గెలుచుకొస్తా అని ఈయన లేపుకోవడానికి, రాజకీయంలో ఎవరిని వాడు లేపుకోవడానికి చేస్తారు. కానీ వీళ్ళు వింటారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వింటాడా? ఇప్పుడు 12 మందితో ఆగు నువ్వు జరా అంటే కాంగ్రెస్ బీడ్ అస్సలే ఊకోదు. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వింటాడా? బట్టి విక్రమార్క దుద్దిల శ్రీధర్ బాబు వింటారా? బట్టి విక్రమార్క కోపం. వీళ్ళంతా నువ్వు తయారు చేసిన లీడర్లా, లేకపోతే కోమటిరెడ్డికి వెంకటరెడ్డి వాళ్ళ అన్నదమ్ములకు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, లేకపోతే ఈ పొంగులేటి శ్రీనివాస్, వీళ్ళందరికీ నువ్వు టికెట్లు ఇప్పించినావా?
వాళ్ళకున్న బలంతో, వాళ్ళకున్న డబ్బు బలం కావచ్చు, వాళ్ళకున్న పలుకుబడి కావచ్చు, వాళ్ళకున్న స్టేటస్ తోటి కావచ్చు, వాళ్ళు డైరెక్ట్ గా తెచ్చుకున్న టికెట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్ వీరభక్తుడు. పొరపాటున జగన్ వచ్చింది అనుకో, తెలంగాణ రాజకీయం కొద్దిగా మారే ఛాన్స్ ఉంది. ఆయన ఏం చెప్తా తింటాడనే ఒక అటు ఉన్నది. కాబట్టి ఇందులో బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి ఉండడం కూడా అనుమానాలకు దారితీస్తాను. ఈ రోహిత్ రెడ్డి ఎవరు? బీఆర్ఎస్ ఫామ్ హౌస్ లా ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ ఎమ్మెల్యేలను కొనాలని వచ్చింది కదా, దాంట్లో ఉన్నాయి ఈయన కీలకమైన గువ్వల బాలరాజు కావచ్చు, ఈయన కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఈ కేసులు ఉన్నారు. మరి ఈ కేసులో ఇప్పుడు ఈయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన టూర్ లో ఈయన పోవడం ఇంకా అనుమానాలకు దారితీస్తుంది. అదే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఉంటదా ఈ కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకపోతుందా? మరి నిజంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తోటి టైఅప్ అయిందా? ఈ రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. అందుకే మనం ఏం చెప్పినాం, ఈ తుమ్మితే ఊసిపోయే ముక్కు లాంటి పార్టీలను ఎంచుకోకుర్రి. అసలు ఈ పార్టీలలో ఇటువంటి కుట్రలు జరుగుతాయి. ఒకడంటే ఒకడు, నేను ముఖ్యమంత్రిని అంటే నేను ముఖ్యమంత్రిని, నేను పెద్దోడిని అంటే నేను పెద్దోడిని, ఇట్లనే ఉంటాయి ఈ కథలు. అంటే గమనించాల్సింది ఏంటంటే మొత్తం రాజకీయాలు జరుగుతున్నాయి కానీ ప్రాంతము, అభివృద్ధి, సంక్షేమము గాలికి వదిలేసారు, ఏం లేదు. పాతల కొత్తల మధ్య పంచాయతీ అంటే ఇదే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తోడు, ఆయన గెలిపించుకున్న వాళ్ళంతా కొత్తోళ్ళు. పాతోళ్ళు అంటే బట్టి విక్రమార్క వీళ్ళు. ఇప్పుడు ఈయన కూడా కొత్తే కదా పార్టీకి. ఈయన 2017లో వచ్చిండు పార్టీలోకి, 6 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యిండు. వీళ్ళకి మండదా? బట్టి విక్రమార్క కావచ్చు, దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, ఏళ్ళ నుంచి పార్టీ చేయడానికి మొత్తారు వాళ్ళు ఎన్ని సంవత్సరాల కంచెలు పార్టీ జెండాలు మొత్తాను, తరతరాలుగా కట్టు బానిసాలు లెక్క వాళ్ళు కాంగ్రెస్ జెండా మొత్తం. అంటే నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి అధికారం ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ లో ఈ కల్లోలం ఎటు దారి తీసి ఏమైపోయి సర్కార్ కూలగొడతారా? జూన్ 24 తారీఖు మనోని అది ఉంది, ఏది ఓటుకు నోటు కేసు బయటకు వస్తుంది. ఇది కేసు విచారణ ఉంది. ఆ లోపు ఏం జరిగినా ఏం చేయలేము. ఇక ఇప్పుడు 14వ తారీఖు, జూన్ 14వ తారీఖు తెరపైకి ఓటుకు నోటు కేసు. ఈ లోపు జూన్ 4న ప్రభుత్వంలోకి ఎవరెవరు వస్తారో కేంద్రంలో అది తెలిసిపోతుంది. ఆ తర్వాత 10 రోజులలో రాజకీయ పెను సంచలనాలు జరగవచ్చు, ప్రకంపనాలు జరగవచ్చు. ఈయన ఎందుకు పోయింది, బస్ చేసుకున్నా అనేది తెలియాలి. వీళ్ళు ఫ్లైట్ వేసుకొని వీళ్ళు కాలేజ్ పిల్లలు టూర్కు పోయడానికి, రాజకీయ టూర్లు ఇవి. అంటే ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియదు. ముక్కుమ్మడిగా 12 మంది ఒక్కసారి మనం పార్టీ మారదామంటే అయిపోయా. ఇటు మొన్న ఈయన పోయి ఏమన్నాడు, నా తర్వాత ముఖ్యమంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంత స్థానం ఉంది అంటే వాళ్ళని కాసేపు బుజ్జగించిండు, జోకొట్టిండు. వాళ్ళు ఎందుకు వింటారు? ఇప్పుడు ఈ 12 మంది పోయిందంటే తమ్ముడు ఎక్కడన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే అన్న పలానా దగ్గర ఉన్నా అంటే జరం కథం చేసే పని చేరుదామే. నిన్న కాక మొన్న వచ్చినోడు వాడు వాళ్ళతో మనం ఉంటాం అదామే. మనం ఎప్పటి నుంచి ఉన్నాం, మనకు సోనియా గాంధీ తెలుసు, రాహుల్ గాంధీ తెలుసు, మా తాతల నాడు రాజీవ్ గాంధీ తెలుసు, మేము ఉంటాం అదామే. మమ్మల్ని ఏమన్నాడు దామి వాడు అంటాడు. వాడు మమ్మల్ని ఏమన్నాడు, మా తమ్ముడు అని చూడకుండా మమ్మల్ని అని చూడకుండా మేము కాంగ్రెస్ రక్తం మాది మమ్మల్ని అంటాడు తమ్ముడు అంటాడు. అంటే అన్నాను ఏంటంటే గజేనా పక్క పక్కనే ఉన్నాం జిల్లాలో, గిట్లా దాటితే బార్డర్ మాదేనే ఖమ్మం, గట్ల అత్తే మాదేనే అని అని ఒక్కసారి ఆలోచన చేసిండు అనుకో కథం. రేవంత్ రెడ్డి గారు ఇక పేకాలు ఊడబిక్కుందానికి చాలా కష్టమవుతుంది. మీకు కృషి ఒక్కటి మీతోటి ఉంటుంది, పవర్ ఉండదు మీతోటి. కాబట్టి ఏం జరుగుతుంది అనేది కొంచెం చూడాలి.